హలో ఆల్, వెల్కమ్ టు అడా 24/7 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో IBPS 2024కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చూడబోతున్నాం. బికాజ్ మనకి రీసెంట్గా IBPS నుండి ఇంపార్టెంట్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. IBPS క్లర్క్ అండ్ PO ఎగ్జామ్స్కి సంబంధించి, IBPS RRB ఎగ్జామ్స్కి సంబంధించినటువంటివి. అయితే IBPS POలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, క్లర్క్లో ఎలా ఉంటుంది, IBPS RRB మల్టీపర్పస్లో ఎలా ఉంటుంది, స్కేల్ 1లో ఎలా ఉంటుంది. సో ఆ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ముందుగా మనకి IBPS నుండి వచ్చినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ IBPS PO ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిలిమ్స్కి సంబంధించి PO. సో PO ప్రిలిమ్స్లో POకి సంబంధించి IBPS మనకి 3 లాంగ్వేజెస్ ఉంటాయి, 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. దట్ ఈజ్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్. ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రమే మనకి ప్రిలిమ్స్లో ఉంటాయి. రెగ్యులర్ ప్రిలిమ్స్ ప్యాటర్న్ SBAలో కూడా ఇలాగే ఉంటాయి. అండ్ ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్, అండ్ 35 క్వశ్చన్స్ ఏమో న్యూమరికల్ ఎబిలిటీ, 35 క్వశ్చన్స్ ఏమో రీజనింగ్కి సంబంధించి. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. 0.25 నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకే, సో నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది బ్యాంక్ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా 0.25 ఉంటుంది, 1/4 ఉంటుంది. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి 20 minutes, 20 minutes, 20 minutes అండ్ 1 hour టైం ఉంటుంది. ఓకేనా, ఈ 1 hourలోనే సో మనకి టోటల్గా ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇండివిజువల్ టైమింగ్ అనేటువంటిది ఇక్కడ ఈ యొక్క IBPS PO ఎగ్జామ్లో ఉంది. ఓకేనా, ఇక దీనికి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్కి సంబంధించి POకి కానీ క్లర్క్కి కానీ, SBA క్లర్క్, SBA PO కానీ అన్నిటికీ కూడా సిలబస్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. బట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రిలిమ్స్లో కూడా అన్ని కూడా సేమే. బట్ IBPS RRB PO క్లర్క్లో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రిలిమ్స్కి సంబంధించి. మెయిన్స్లో అయితే మనకి క్లర్క్కి POకి ప్యాటర్న్ డిఫరెంట్గానే ఉంటుంది. ఓకేనా, అయితే దీనికి సంబంధించి ఇది PO ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ మెయిన్స్కి సంబంధించి కనుక చెక్ చేస్తే, ఓకే, సో IBPS PO మెయిన్స్ ఎగ్జామ్. ఇందాక చూసింది ప్రిలిమ్స్, ఇక్కడ మెయిన్స్లో ఏమేమి ఉన్నాయి, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ సెక్షన్ A, సెక్షన్ B. ఇప్పుడు కంప్యూటర్ అనేటువంటిది సపరేట్గా ఉండదు, ఇందులోనే రీజనింగ్తో పాటుగానే కంప్యూటర్ అడుగుతారు. అది మనకి 45 క్వశ్చన్స్ ఉంటాయి. 45 క్వశ్చన్స్, 60 మార్క్స్ ఉన్నాయి. సో మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. దట్ ఈజ్ 60 minutes ఆఫ్ టైం అనేటువంటిది మనకు ఉంది. ఓకే, 45 క్వశ్చన్స్, 60 మార్క్స్. రీజనింగ్ అదేవిధంగా కంప్యూటర్ యాప్టిట్యూడ్ 60 minutes, 1 hour టైం ఉంటుంది. ఓకేనా, దీని తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్ A, సెక్షన్ B అని ఉంటుంది. సో 35 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉన్నాయి. సో 40 minutes అనేటువంటిది ఎగ్జామ్ టైం. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 40 నిమిషాలు. అలాగే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మనకి మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి అయితే ఇందాక ప్రిలిమ్స్లో న్యూమరికల్ యాప్టిట్యూడ్ చూస్తాం. న్యూమరికల్ యాప్టిట్యూడ్లో మనకి సింప్లిఫికేషన్స్ అవ్వచ్చు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నెంబర్ సిరీస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా. మోస్ట్లీ మనకి ఇక్కడ మెయిన్స్కి వచ్చేసరికి డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ DIకి సంబంధించిన క్వశ్చన్సే ఎక్కువగా అడుగుతారు. అండ్ ఇందులో సింప్లిఫికేషన్, నెంబర్ సిరీస్ అనేటువంటి చాలా తక్కువగా. సో DI అండ్ మిగతా వర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇందులో ఈ 35 క్వశ్చన్స్, 60 మార్క్స్. ఇక్కడ 45 క్వశ్చన్స్ ఏమో రీజనింగ్ 60 మార్క్స్ ఉంటే, ఇక్కడ 35 క్వశ్చన్స్ 60 మార్క్స్ అండ్ 45 minutes టైం ఉంటుంది. అండ్ అలాగే జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ అంతా కూడా ఇక బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించి, ఫినాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి, ఎకానమీ అదంతా కూడా మనకి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ అండ్ 35 minutes టైం ఉంటుంది. మీరు ఎంత ప్రిపేర్ అయినా, ఎంత మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్లో, మ్యాథ్స్లో 100% మీరు ఆన్సర్ చేయగలిగినా కూడా మెయిన్స్కి వచ్చేసరికి 35కి 35 చేయలేము కొన్నిసార్లు. బట్ మెయిన్స్కి సంబంధించి అయితే వెయిటేజ్ ఆర్ మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ ఇదండి. ఓకే, ఈ 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్లో మనకి మ్యాక్సిమం ఇక్కడ స్కోర్ చేస్తే, మనకి ఇందులో కొంచెం తక్కువ స్కోర్ చేసినా కూడా మనకి సెలెక్షన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేయగలనో కాన్ఫిడెన్స్ ఉంటారో, సో మెయిన్స్లోకి వచ్చేసరికి మీరు దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మిగతాయి కూడా ఇంపార్టెంటే, బట్ వాటితో పాటు ఇది ఇక్కడ కూడా మనకి 0.25 నెగిటివ్ స్కోరింగే ఉంటుంది. 0.25 అన్నీ కూడా MCQs వైజ్. ఓకేనా, ఇక్కడ PO కాబట్టి ఈ POకి సంబంధించి ఎగ్జామ్ తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ టోటల్ ఎంత, 155 మార్కులు. ఓకే, 155 క్వశ్చన్స్ ఉంటాయి. సో 155 క్వశ్చన్స్ ఉంటాయి ప్రశ్నలు, అండ్ 200 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 180 minutes టైం ఉంటుంది. ఇదంతా కూడా 180 minutes టైం.
ఇప్పుడు పిఓ కాబట్టి మనకి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ ఉంటాయి. ఓకే, సో ఇమ్మీడియట్గా ఎగ్జామ్ అయిపోగానే మీకు అక్కడే సిస్టమ్ ముందే మీకు అక్కడ కీబోర్డ్ ఇవ్వడం కీబోర్డ్ ఉంటుంది కదా, సో ఆ కీబోర్డ్లో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది, లెటర్ టైప్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఎస్సే కూడా టైప్ చేయాల్సి ఉంటుంది. 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఆ రెండింటికి 25 మార్క్స్. ఇంగ్లీష్లోనే టైపింగ్ చేయాలి, 30 మినిట్స్, హాఫ్ అన్ అవర్. అంటే మొత్తం ఓవరాల్గా ఎగ్జామ్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 3 గంటల 30 నిమిషాలు టోటల్గా. అంటే ఓవరాల్గా వచ్చేసి మార్క్స్ వచ్చేసి ఇక్కడ 157 క్వశ్చన్స్కి 157 క్వశ్చన్స్కి 225 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రిలిమ్స్ మార్క్స్ ఇక్కడ కన్సిడర్ చేయరు. ప్రిలిమ్స్ అనేటువంటిది జస్ట్ క్వాలిఫై పర్పస్, పాస్ అయితే చాలు. ఓకేనా, బట్ ఇక్కడ మాత్రం క్వాలిఫై కావాలి, అదేవిధంగా హై స్కోర్ రావాలి, ఎక్కువ స్కోర్ రావాలి. సో కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. ఇది పిఓ మెయిన్స్కి సంబంధించి. దీంతో పాటుగా ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ. ఆఫ్టర్ దట్ పిఓకి తర్వాత ఇంటర్వ్యూ కూడా. ఇందులో చూడండి, క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్ ఆర్ ఫైనల్లీ కాల్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్ బై IBPS. ద ఇంటర్వ్యూ ప్రాసెస్ విల్ కాన్స్టిట్యూట్ 100 marks and minimum marks to qualify for the round is 40%, which is reduced to 35% for the candidate belong to SC, ST, OBC, PWBD. వీళ్ళకి 35% స్కోర్ వస్తే చాలు, అండ్ మిగతా వాళ్ళకైతే 40% స్కోర్ అయితే రావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూలో. ఈ ఫైనల్ స్కోర్ వచ్చేసి ఇంటర్వ్యూ స్కోర్ ప్లస్ మెయిన్స్లో వచ్చినటువంటి స్కోర్ని బేస్ చేసుకుని ఫైనల్ రిజల్ట్ సెలెక్షన్ మెరిట్ లిస్ట్లో ఉండడం అనేటువంటిది అక్కడ డిసైడ్ అవుతుంది. ఇది పిఓకి సంబంధించి. ఇక IBPS క్లర్క్ ఎగ్జామ్. సో ఇందాక చూసింది పిఓ కదా, నా ఇక్కడ మీరు క్లర్క్ కనుక అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇంగ్లీష్, అదే న్యూమరికల్ ఎబిలిటీ, అదే రీజనింగ్, సేమ్ టాపిక్స్, సేమ్ సిలబస్, సేమ్ వెయిటేజ్, సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, సేమ్ టైం అదే ఉంటుంది. ప్రిలిమ్స్ సేమ్. సో IBPS అయినా SBI అయినా ప్రిలిమ్స్ ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. సో ఇక్కడ మనకి టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 1 అవర్ టైం, 20 మినిట్స్ ఫర్ ఈచ్ సెక్షన్, అండ్ అలాగే 0.25 నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ప్రిలిమ్స్లో. నెక్స్ట్ నౌ IBPS క్లర్క్ ఎగ్జామ్, క్లర్క్ మెయిన్స్ ప్యాటర్న్ అండి. సో మెయిన్స్ ఎగ్జామ్ కనుక చూస్తే ఇందాక మనకి 225 మార్క్స్ ఫర్ మెయిన్స్ చూసాం కదా, రైట్? ఏంటి పిఓకి సంబంధించి. ఇక్కడ క్లర్క్ మెయిన్స్ చూస్తే రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్, ఇందాక మనకి 45 మాత్రమే. ఇక్కడ 50 క్వశ్చన్స్, 60 మార్కులు, 45 నిమిషాలు టైం ఉంటుంది, 45 మినిట్స్ టైం మాత్రమే. ఓకేనా, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ అండ్ 35 మినిట్స్ టైం ఉంటుంది. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 45 మినిట్స్ టైం. అండ్ అలాగే జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 35 మినిట్స్ టైం. టోటల్గా 190 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి, 160 మినిట్స్ టైం. అక్కడ ఎంత 180 మినిట్స్ టైం ఇచ్చారు. ఓకేనా, 180 మినిట్స్ పిఓకి సంబంధించి ఓన్లీ ఎగ్జామ్కి సంబంధించి, తర్వాత 30 మినిట్స్ ఏమో లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ పిఓకి. ఇక్కడ క్లర్క్ మెయిన్స్కి సంబంధించి అయితే మనకి 160 మినిట్స్ మాత్రమే, 200 మార్క్స్. అక్కడ మొత్తం ఎస్సేతో కలిపి 225 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి 0.25 నెగిటివ్ స్కోరింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎస్సే రైటింగ్ కానీ లెటర్ రైటింగ్ కానీ ఏమీ ఉండదు. దీని తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఓకేనా, సో క్లర్క్కి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 స్టేజెస్లో మాత్రమే ఉంటుంది. ఆ 2 స్టేజెస్లో ప్రిలిమ్స్ అయితే నార్మల్గా రెగ్యులర్ 35, 30, ఇంగ్లీష్లో 30, రీజనింగ్ 35, క్వాంటి 35. ఇక మిగతాకి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ ఇలా ఉంటుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముండదు. దీని తర్వాత ఫైనల్. తర్వాత IBPS RRB PO ఆఫీసర్ స్కేల్ 1. ఓకే, స్కేల్ 1 కానీ అలాగే మల్టీపర్పస్ కానీ, సో లైక్ క్లర్క్ కానీ, ఇవి 2 కూడా సిమిలర్గా అండి. ఇక్కడ ఏంటంటే బెనిఫిట్, తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కనుక ఉండుంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది ప్రిలిమ్స్లో. సో జస్ట్ మనకి రీజనింగ్ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, టోటల్గా 40 మార్క్స్ ఉంటాయి, 80 క్వశ్చన్స్, 80 మార్కులు, టోటల్గా 45 మినిట్స్ టైం. ఇందాక చూసినటువంటి ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్, క్వాంట్లో 30 క్వశ్చన్స్, దట్ ఈస్ న్యూమరికల్ ఎబిలిటీ. రీజనింగ్లో 35 కదా, ఈ 35 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఇందులో మనకి 20 మినిట్స్ అనేటువంటి సెక్షనల్ టైమింగ్ ఉంది, రైట్? సో మినిట్స్
బట్ ఇక్కడ అలాంటి సెక్షనల్ టైమింగ్ అంటూ ఏమి ఉండదు, అంటే సబ్జెక్ట్ వైజ్గా మనకి టైమింగ్ అంటూ ఏమి ఉండదు. ఈ 80 క్వశ్చన్స్కి 80 మార్కులకి 45 నిమిషాల టైం మాత్రమే ఉంటుంది. ఆ 45 నిమిషాలలో మీరు రీజనింగ్తో స్టార్ట్ చేయొచ్చు, క్వాంటిటీతో స్టార్ట్ చేయొచ్చు, ఒక క్వశ్చన్ అది చేయొచ్చు, ఒక క్వశ్చన్ ఇది చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు మనం. అలా సెక్షనల్ టైమింగ్ అంటూ ఏమి ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్లో 30 మార్కులు అనుకోండి, ఈ 20 మినిట్స్లోనే మీరు చేయాలి. మీరు ఇంకా ఎక్కువ స్పెండ్ చేయడానికి అవకాశం ఉండదు. అక్కడ 20 మినిట్స్ అయిపోగానే అనదర్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే 45 మినిట్స్ ఈ రెండింటికి కలిపి ఉంటుంది. సో కాబట్టి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు వాటికి తగ్గట్టుగా ఆ సెక్షన్కి సంబంధించి ఎందులో వీక్ ఉంటే అందులో తక్కువ టైం స్పెండ్ చేసి, పర్ఫెక్ట్గా ఉన్నటువంటి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి మనకు అక్కడ స్ప్లిట్ చేసుకొని మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మల్టీపర్పస్కైనా స్కేల్ 1కైనా సేమ్ ప్యాటర్న్. అలాగే ఇది కూడా మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఆర్ఆర్బీకి సంబంధించి ఇందులో మళ్ళీ రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ప్రిలిమ్స్లో ఉండదు, కానీ మెయిన్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడ మనకి రీజనింగ్ పేపర్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్, దట్ ఈస్ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ పేపర్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఇంగ్లీష్ కానీ లేదా హిందీ కానీ దానికి సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి సపరేట్ పేపర్ ఇది 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ మాత్రమే. ఓకే, 40 క్వశ్చన్స్ 40 బట్ 20 మార్క్స్. సో కాబట్టి టోటల్గా ఇక్కడ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. ఇది ప్రిలిమ్స్కి లైక్ మల్టీపర్పస్కి సంబంధించి స్కేల్ 1కి సంబంధించి రెండింటికి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఓకే, ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అండి ఇవి. ఓకేనా. సో మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు IBPS PO ఒకటి, IBPS క్లర్క్, ఓకే, IBPS RRB క్లర్క్, ఓకే, మల్టీపర్పస్ అంటాం. IBPS RRB PO దట్ ఈస్ అ స్కేల్ 1. అంటే 4 ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి IBPS నుండి నోటిఫికేషన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో, లేకపోతే ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా క్రాక్ చేయాలనుకుంటారో, సో దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. 4గింటికి కూడా మీరు సపరేట్గానే అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి అప్లై చేస్తే అన్నింటికీ అప్లికబుల్ అవుతుంది అనేటువంటిది కాదు. ఇక దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం తర్వాత వీడియోస్లో చూస్తాం. ఒకవేళ మీరు కనుక ఈ IBPS ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతే, సో దీనికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అవ్వచ్చు, PDF అవ్వచ్చు, టెస్ట్ సిరీస్లు కావచ్చు, బ్యాచెస్ అవ్వచ్చు, మనకు అడా 24/7లో ఉన్నాయి. సో కాబట్టి మీరు కనుక ఏదైనా బ్యాచ్లో కానీ ఏదైనా ప్రొడక్ట్ కనుక పర్చేస్ చేయాలి అంటే Y212 అనే ప్రోమో కోడ్ యూజ్ చేసి జాయిన్ అవుతే మీకు డిస్కౌంట్ వస్తుంది. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా ఇంకా డౌట్ ఉంటే వీడియో కింద అడగచ్చు. అంటే సార్ లైక్ అప్లికేషన్స్కి సంబంధించి కానీ, వేకెన్సీస్కి సంబంధించి కానీ, ప్రిపరేషన్కి సంబంధించి కానీ, సబ్జెక్ట్ వైజ్గా కూడా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అ స్మాల్ వీడియో ఆన్ దిస్. అండ్ ఒకవేళ మీకు ఏదైనా ప్రోడక్ట్ దొరకకపోతే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ మీకు అక్కడ కామెంట్ చేస్తాను. అండ్ దానికి సంబంధించి అడా 24/7 యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి టు గెట్ ఆల్ ఫ్రీ కరెంట్ అఫైర్స్, జాబ్ అలర్ట్స్, డైలీ క్విజెస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడే సెషన్ అండ్ దిస్ సెషన్ అండ్ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ ఎవరైతే ఈ వీడియో చూసారో ఎవ్రీబడి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.